శుక్రవారం భక్తి పారవస్య వాతావరణంలో శిలువ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర మున్సిపల్ కార్యాలయం మీదుగా శ్రమకాల సర్కిల్ చర్చ్ కు చేరుకుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు, సిస్టర్స్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు మేత్రాసన సెక్రటరీ గురుశ్రీ ఇన్నారెడ్డి, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ కేడి జోసెఫ్ మాట్లాడారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారార్థం శిలువపై మరణించాడని వారు తెలిపారు. శిలువపై యేసు పలికిన 7 మాటల ఆధ్యాత్మిక భావాన్ని విశదీకరించారు. అలాగే యేసు ప్రభువు 40 రోజుల పాటు అనుభవించిన శ్రమలను స్మరించుకుంటూ భక్తులు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమం అంతటా భక్తి, నిశ్శబ్దం, ఆత్మ పరిశీలన వాతావరణం నెలకొంది. ఈ శిలువ యాత్రలో పాల్గొన్న భక్తులు ప్రార్థనలు చేస్తూ తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దయచేసి అందరూ నిలబడవలసిందిగా మనం ముందు వెళ్ళేవారు నిలబడండి. కొంచెం నిల్చొని అందరితో కలిసి వెళ్దాం. ముందు వెళ్ళేటువంటి వారు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర